న్యాయవేదిక ముగింపు మాటలు తప్పనిసరిగా వింటారని భావిస్తున్నాం. ఏమిటి అంటే, ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగులు పెడుతుంటాం. ఈ ప్రేమ దీర్ఘకాలం కొనసాగాలంటే దంపతులు ఇరువురు పదే పదే ప్రేమలో పడాలంటున్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సంబంధించిన అధ్యయనాలు. ప్రేమ ఉంది కదా, అందుకే కదా కలిసి ఉంటున్నాం అని అనుకుంటున్నారా? కానీ బంధం బలపడాలంటే ఇద్దరి మధ్య ప్రేమ మూలస్తంభంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది ప్రాణవాయువు లాంటిది. ఇది లేకుండా జీవించడం ఎంత కష్టమో, దాంపత్యంలో భావ వ్యక్తీకరణ లేకపోతే బంధం బీటలు వారుతుంది. అలాగే కొన్ని సమయాల్లో దంపతుల మధ్య గొడవలు రావడం సహజమే. ఆ సమయంలో ఎవరో ఒకరు మాటలు తగ్గించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకునే గుణం కలిగి ఉండాలి. దంపతులిద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా రాజీ పడే మనస్తత్వం లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకనే ఈ రోజుల్లో యువజంటలు ఎన్నో విడిపోతున్నాయి. క్షమాపణలు లేని చోట ప్రేమ నిలవదు. ఈ న్యాయవేదిక ద్వారా మీకు చెప్పదలిచింది ఏమిటంటే, దంపతులిద్దరూ ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి భావాల్ని మరొకరు అర్థం చేసుకొని వారి వారి మాటలకు గౌరవాన్ని ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండడం ఎంతో మేలు. ఎందుకంటే ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమనే ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది. అప్పుడు ఈ మనస్పర్ధలు, కేసులు, కోర్టులు, విడాకులు లేని సమాజాన్ని చూడగలం. ఇలాంటి దంపతులు ఎవరైనా ఈ న్యాయవేదికను చూస్తుంటే మార్పు చెందుతారని ఆశిస్తుంది ఈ బీఆర్కే న్యాయవేదిక.